సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన 5 సంతకాల ఫైల్స్ ను కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ నిర్వహణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తొలి కేబినెట్ కావడంతో సమావేశం అనంతరం మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రులకు సూచనలు చేశారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ శాఖలకు మంచి పేరు తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు. అటు ఎన్నికల్లో ఏం చెప్పామో అవన్నీ కేబినెట్ భేటీలో ఆమోదించామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయలే. వాళ్ళు ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాదరా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. భూ యజమానులు అందరూ కూడా కలవరపాటు గురయ్యారు. కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా బాధలు పడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటిగేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలని ఆలోచన ఉందేమో అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బాధ్యతారహితంగా రిజిస్ట్రేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి. ఆ చట్టం ఎవరన్నా పార్టీ నాయకుడిని పెడతారా, లేదా నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా, లేదా ఒక ఎంఆర్ఓని పెడతారా, లేదా ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని